అందరికీ నమస్కారం. మీ అందరికీ తెలుసు మనం భగవద్గీత రెగ్యులర్గా ఈ ప్లాట్ఫామ్లో చెప్పుకుంటున్నాము. సో ఇక్కడ అటెండ్ అయ్యి టీం అందరం కలిసి ఒక స్పిరిచువల్ ప్లేస్కి వెళ్ళాలి అనుకున్నాము. అప్పుడు ఎక్కడికో వెళ్ళడం ఎందుకు, మనకు దగ్గరలో అందుబాటులో ఉన్న కర్తాల్ మహేశ్వర మహాపిరమిడ్కి తీసుకెళ్దాం అనిపించింది. ఇది వరల్డ్స్ బిగ్గెస్ట్ పిరమిడ్ మెడిటేషన్ సెంటర్. ఇది మా ప్లేస్ ఆమన్గల్ జగదాంబ పిరమిడ్ హౌస్ మెడిటేషన్ సెంటర్కి 16 కిలోమీటర్స్ దూరంలో ఉంది. అండ్ ఇది హైదరాబాద్కి 40 కిలోమీటర్స్ దూరం అండ్ శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుండి ఒక 20 కిలోమీటర్స్ ఉంటుంది. సో మేమందరం కలిసి చక్కగా వెళ్ళి అక్కడ ఒక 1 డే స్పెండ్ చేసాము. అండ్ ఈ వీడియోలో మనం ఈ ప్లేస్లో ఏమేమి ఉన్నాయి అనేది చూసేద్దాం. సో ఇది ఫస్ట్ రిసెప్షన్ ఏరియా. మనము కర్తాల్ మహేశ్వర మహాపిరమిడ్కి ఎంటర్ కాగానే ఫస్ట్ ఇక్కడికి వచ్చి మనము రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. సో అక్కడ మన డీటెయిల్స్ ఇచ్చాక మనం ఎన్ని రోజులు ఉంటాము ఏంటి మన గురించి చెప్పాక దానికి తగ్గట్టుగా వాళ్ళు గైడ్ చేస్తారు. ఇప్పుడు మీరు చూస్తుంది శక్తిస్థల్. శక్తిస్థల్ అంటే గురుగారు బ్రహ్మర్షి సుభాష్ పత్రి గారి సమాధి. సో గురుగారు మనకి ఈ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మొత్తము నిర్మించింది, ఆనాపానసతి ధ్యానాన్ని ఎంతోమందికి స్ప్రెడ్ చేసింది. మరియు ధ్యానాన్ని పిరమిడ్కి జోడించి ధ్యానము మామూలుగా చేయడం కంటే కూడా పిరమిడ్లో చేయడం ద్వారా శక్తి ఇంకా ఆ క్వాలిటీ ఆఫ్ మెడిటేషన్ పెరుగుతుంది అనేది మొదటిసారిగా గురువుగారు బ్రహ్మర్షి సుభాష్ పత్రి గారియే వెలుగులోకి తెచ్చారు. మరి ఒక్కరితో మొదలైన ఈ ధ్యానం అనేది ఇప్పుడు దేశాలు దాటి విదేశాల వరకు వెళ్ళి కొన్ని కోట్ల మంది ప్రజలలోకి అతి సునాయాసంగా వెళ్ళడానికి కారణము గురుగారు బ్రహ్మర్షి సుభాష్ పత్రి గారు. మరి అలాంటి వారి గొప్ప సమాధి మనము ఇప్పుడు ఇక్కడ చూస్తున్నాము. ఏ ఆధ్యాత్మిక గురువుల యొక్క సమాధి యొక్క ప్రత్యేకత ఏంటి అంటే సమాధుల దగ్గర ధ్యానం చేయడం ద్వారా మనకి ఆ ధ్యానం అనేది చాలా చక్కగా కుదురుతుంది. ఇది షిరిడీలో మనకి సాయిబాబా సమాధి అయిన ప్రదేశం. అందుకే మనకి అక్కడ అంత జనాభా కానీ అక్కడ ఎంతోమంది వెళ్తూ ఉంటారు. అలాగే మీరు చూసుకుంటే రమణ మహర్షి ఆయన సమాధి అయిన ప్రదేశము. సమాధుల దగ్గర ధ్యానం చేయడం ద్వారా చాలా చక్కగా కుదురుతుంది. కొన్ని ప్లేసెస్కి ఆ ఇంపార్టెన్స్ ఎందుకు వచ్చింది, ఎందుకు అందరూ వెళ్తున్నారు అక్కడ అంటే గొప్ప ఆధ్యాత్మిక గురువుల యొక్క సమాధులు అక్కడ ఉండడం ద్వారానే ఎంతోమంది అక్కడికి వెళ్తున్నారు, సందర్శిస్తున్నారు, ధ్యానం చేసుకుంటున్నారు. మరి అలాంటి ఒక్క ప్లేస్ ఇక్కడ కూడా మనకి ఉంది. గురుగారు బ్రహ్మర్షి సుభాష్ పత్రి గారి సమాధి. దీనికి పేరు శక్తిస్థల్. గొప్ప గురువు గారి సమాధి ఇక్కడ అవ్వడం ద్వారా దానికి శక్తిస్థల్ అనే పేరు పెట్టడం జరిగింది. సో ఇలాంటి ఒక గొప్ప ప్రదేశంలో మనం కూడా ధ్యానం చేసి ఆ యొక్క ఎనర్జీని మనం కూడా పొందాలి. దీని ఎదురుగానే మనకు అక్కడ స్టేజ్ చూస్తున్నారు కదా, మనం ప్రీవియస్గా డిసెంబర్లో పర్ఫామ్ చేశాము. అది అక్కడ స్టేజ్ కరెక్ట్గా గురువుగారి సమాధి ఆపోజిట్గా ఉంటే గురువుగారు మనం చేసే పర్ఫార్మెన్సెస్ అన్నీ కూడా చూస్తున్నారు. ఓకే, అలాంటి గొప్ప స్టేజ్ మీద మనం కూడా పర్ఫామ్ చేశాము. అమృత రూపమై ప్రేమిస్తారు అమ్మా నాన్నలే, అమృత రూపమై ప్రేమిస్తారు అమ్మా నాన్నలే, అపర దైవమై దీవిస్తారు అమ్మా నాన్నలే, అమృత రూపమై ప్రేమిస్తారు అమ్మా నాన్నలే. అండ్ నెక్స్ట్ ఇప్పుడు మనం మెయిన్గా ఎంతో వెయిట్ చేస్తున్న మెయిన్ పిరమిడ్లోకి వెళ్దాము. ఇది మహేశ్వర మహాపిరమిడ్. అన్ని పిరమిడ్స్లోకి ఇది వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ పిరమిడ్. సో ఇప్పుడు మనం మెయిన్ పిరమిడ్లోకి వచ్చాము, మహేశ్వర మహాపిరమిడ్. సో
ఇది ఇక్కడ ఈ ప్లేస్లో కర్తాల్ అనే ప్లేస్లో నిర్మించడానికి చాలా కారణాలు ఉన్నాయి. అందులో ముఖ్యంగా ఏంటి అని అంటే ఇది ఆదిశంకరాచార్యులు తపస్సు చేసిన ప్రదేశం. మనకి శ్రీకృష్ణ పరమాత్మ జగద్గురువుగా తెలుసు మనందరికీ. జగద్గురువు అనేది చాలా కొంతమంది మహర్షులకే దానిని సంబోధించడం జరిగింది. అలాంటి వారిలో మనకి ఆదిశంకరాచార్యులు కూడా ఉన్నారు. ఇండియా మొత్తం ఆయన సంచరిస్తూ భక్తి మార్గం చెప్తూ అలా సంచరిస్తున్న సమయంలో ఈ ప్రదేశంలో కూడా ఆయన తపస్సు చేసుకున్నారు అని మనకి ఈ ప్రదేశంలో ఈ పిరమిడ్ రావడానికి కూడా అదొక కారణంగా మనం చెప్పుకోవచ్చు. అండ్ పిరమిడ్ అనే కాన్సెప్ట్ మనకి మొట్టమొదటిసారిగా మనం విన్నది వన్ ఆఫ్ ద 7 వండర్స్లో ఈజిప్ట్ పిరమిడ్ మనకు తెలుసు. కానీ ఆ పిరమిడ్ కాన్సెప్ట్ మనకి ఇక్కడ మెడిటేషన్తో చేర్చి మన గురువుగారు బ్రహ్మర్షి సుభాష్ పత్రి గారు మెడిటేషన్లో పిరమిడ్ మెడిటేషన్ అనేది మనకి ఇంట్రడ్యూస్ చేశారు. మరి ఎందుకు పిరమిడ్లో మెడిటేషన్ చేయాలి అని అంటే నార్మల్గా చేయడం కంటే కూడా మనం పిరమిడ్లో మెడిటేషన్ చేస్తే ఆ పిరమిడ్ ఉన్న షేప్ బట్టి అండ్ ఆ కొలతలు బట్టి విశ్వంలో ఉన్న శక్తి ఎక్కువగా ఆకర్షించే కెపాసిటీ ఆ యాంగిల్స్ ఆ షేప్ అనేది ఉండడం ద్వారా మనము మెడిటేషన్ పిరమిడ్లో చేస్తే ఆ క్వాలిటీ అనేది ఇంకా ఎక్కువగా ఉంటుంది, ఆ శక్తి అనేది ఎక్కువగా లభిస్తుంది. ఇది గురుగారు అబ్జర్వ్ చేసి సో మెడిటేషన్ని పిరమిడ్కి జోడించడం జరిగింది. మనం ఇప్పుడు ప్రస్తుతం కూర్చున్న పిరమిడ్ ఇండియాలోనే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ పిరమిడ్. అలాంటిది మనకి కర్తాల్లో ఉండడం నిజంగా మనకు అదృష్టం. సో ఇలాంటి ప్రదేశాన్ని మనము యూటిలైజ్ చేసుకొని మన సాధనని కొనసాగించుకోవడానికి దీనిని ఎల్లప్పుడూ మనము ఉపయోగించుకోవచ్చు. ఇంకొక ముఖ్యమైన విషయం ఇక్కడ ఏంటి అని అంటే ఆదిశంకరాచార్యులు తపస్సు చేసిన ప్రదేశం అండ్ శ్రీశైలం మనకు తెలుసు, అది కూడా మహాపుణ్యక్షేత్రం. ఆ శ్రీశైలం అడవులు కూడా మనకి ఇక్కడ నుంచే ఈ ఫారెస్ట్ ఏరియా నుంచే మొదలవుతున్నాయి. సో ఇలాంటి గొప్ప ప్రదేశంలో మనం కొద్దిసేపు మెడిటేషన్ చేసుకుందాము. ఈ స్పేస్లో ఒక 8,000 మెంబర్స్ ఒకేసారి కూర్చొని ధ్యానం చేసుకునేంత కెపాసిటీ పిరమిడ్కి ఉంది. అండ్ ఇందులో చూస్తున్నాం కదా, అక్కడ ఉన్నది ఫస్ట్ కింగ్ ఛాంబర్, దాని మీద ఉంది క్వీన్ ఛాంబర్ అనమాట. సో అక్కడికి దాని మీద ఉన్నదాని డిఫరెన్స్ ఏంటంటే ఎనర్జీ లెవెల్స్ పైకి ఎక్కే కొద్దీ ఇంకా ఎక్కువ అవుతూ ఉంటాయి. అసలు ఈ పిరమిడ్ కింద ఎందుకు ఎనర్జీ ఉంటుంది అని అంటే దానికి మనం ఒక మ్యాగ్నిఫైయింగ్ లెన్స్ ఎట్లయితే సన్లైట్ ఎనర్జీ మొత్తం ఒకదాని కింద ఫోకస్ చేస్తే ఒక పేపర్ బర్న్ అవుతుందో, ఎందుకంటే ఆ ఎనర్జీ అంతా ఒక్కదాని మీద ఫోకస్ చేయబడింది. సో విశ్వంలో కూడా ఆ ఎనర్జీ అనేది ఉంది. ఆ ఎనర్జీ అంతా ఒక్క దగ్గర ఫోకస్ చేయగలిగే కెపాసిటీ పిరమిడ్కి ఉంటుంది. కాబట్టి పిరమిడ్ కింద మెడిటేషన్ చేస్తే మనకి ఆ క్వాలిటీ ఆఫ్ మెడిటేషన్ అనేది పెరుగుతుంది. అండ్ ఆ హైట్ పెరిగే కొద్దీ కూడా ఆ ఎనర్జీ లెవెల్స్ అనేది ఇంకా పెరుగుతుంది. అది కింగ్ క్వీన్ ఛాంబర్ యొక్క ఇంపార్టెన్స్ అన్నమాట. ఇక్కడ నిత్యాన్నదాన ప్రసాదం అనేది ఎప్పుడు మనకి జరుగుతుంది. ఇక్కడ ఏ టైంలో వచ్చినా కూడా 24/7 మనకి ఫ్రీగా ఫుడ్ అవైలబుల్ ఉంటుంది. అండ్ ఇక్కడ చూస్తుందేమో క్యాంటీన్, ఇక్కడ ఓన్లీ టిఫిన్ అవైలబుల్ ఉంటుంది. అండ్ దీని వెనకాల మనకి డామెటరీస్ ఉన్నాయి, అక్కడ ఫ్రీ అకామిడేషన్ మనకి అవైలబుల్ ఉంటుంది. మనకి భగవద్గీతలో మనకు తెలిసిన పంచపాండవులలో ఒక క్యారెక్టర్ ఏంటి? అర్జునుడు. సో మిగిలిన 4 ఎవరు? సో ఆ పేర్లతోనే మనకు అక్కడ అకామిడేషన్ డామెటరీస్ పేర్లు అనేవి పెట్టడం జరిగింది. మీ సాధన చేసుకోవాలి, ఇక్కడ కొన్ని రోజులు పీస్ ఆఫ్ మైండ్గా ఉండాలి అని అంటే మీరు చక్కగా వచ్చి ఫుడ్ని ఎంజాయ్ చేస్తూ అలాగే ప్రకృతితో జీవిస్తూ ఇక్కడే ఉండొచ్చు. అండ్ ఇక్కడే మనకంటూ ఎప్పటికీ ఒక పర్మనెంట్గా ప్లేస్ ఉండాలి అని అనుకుంటే దానికి కూడా మనకి అవకాశం కల్పిస్తుంది. అదే ద్వారకా నివాసం. ఇక్కడ డీటెయిల్స్ మనకి ఇక్కడ చూపిస్తున్న బ్రోచర్లో ఇవ్వబడింది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మీరు అప్రోచ్ అవ్వచ్చు. ఇప్పటివరకు చూసాం కదా, ఇవి ఫ్రీ అకామిడేషన్, ఇవి డార్మెటరీస్ లాగా ఉంటాయి. అండ్ ఇలా కాకుండా మనం ప్రైవేట్గా మన ఫ్యామిలీతో స్పెండ్ చేయాలి, ఇండివిజువల్గా ఉండాలి అనుకుంటే అలా కూడా మనకి అకామిడేషన్ ఇక్కడ ప్రొవైడ్ చేయబడుతుంది. ఇది సపరేట్గా మనకి
ప్రీతి, మైత్రి, శాంతి అనే ఈ బిల్డింగ్స్లో ప్రొవైడ్ చేస్తారు. ఇది పెయిడ్ అకామిడేషన్ ఉంటుంది విత్ మినిమల్ ఛార్జెస్. అండ్ నెక్స్ట్ దీని పక్కనే మనకి డివైన్ స్టోర్ అని ఒకటి ఉంది. సో ఇందులో మనకి చాలా రకాల ఆధ్యాత్మిక పుస్తకాలు, మరియు ఇక్కడ పిరమిడ్ అనేది స్పెసిఫిక్గా మెడిటేషన్ చేసుకోవడానికి అని మనము చూస్తున్నాము. మరి ఇంత పెద్ద పిరమిడ్ మనందరము కన్స్ట్రక్ట్ చేసుకోలేము, లేదా ప్రతిసారి ఇక్కడికి వచ్చి మెడిటేషన్ కూడా చేసుకోవడం అందరికీ పాసిబుల్ కాదు. సో అలాంటి చిన్న చిన్న పిరమిడ్స్ కూడా మనకు అందులో అవైలబుల్గా ఉన్నాయి. సో అవేంటి ఒకసారి వెళ్ళి చూద్దామా మనందరము, ఎలాంటి బుక్స్ ఉన్నాయి, ఇంకా ఎలాంటి పిరమిడ్స్ ఉన్నాయి అనేది ఒకసారి అందులోకి వెళ్ళి చూద్దాం. ఓకే, అన్ని గురువులకు సంబంధించిన ఆధ్యాత్మిక పుస్తకాలు అనేవి మనకి ఇక్కడ అవైలబుల్గా ఉంటాయి. సో అన్ని గురువులకు సంబంధించి మరియు అన్ని లాంగ్వేజెస్లో కూడా అవైలబుల్గా ఉంటాయి మనకి. ఇక్కడ స్పిరిచువాలిటీ గురించి నిజంగా ఇంకా డెప్త్గా తెలుసుకోవాలనుకునే వాళ్ళు ఈ బుక్స్ని నిజంగా యూటిలైజ్ చేసుకుంటే దట్ విల్ బీ ఏ బ్యూటిఫుల్ థింగ్. ఇది మంత్లీ మ్యాగజైన్ అన్నమాట. మన పిఎస్ఎస్ఎం వాళ్ళు ఇది మంత్లీ ఎవరైతే కావాలి అనుకుంటున్నారో ఒక 700 రూపీస్ ఇయర్లీ పే చేస్తే ప్రతి మంత్ ఒక బుక్ ఇది మన ఇంటికి రిజిస్టర్ పోస్ట్ ద్వారా వస్తుంది. అండ్ ఇందులో ఏంటి ముఖ్యంగా అసలు ఎందుకు తీసుకోవాలి అని అంటే, మనకి చాలా ఇప్పుడు మీరు ఇన్ని బుక్స్ చూస్తున్నారు కదా, ఒక్కొక్క బుక్లో ఒక ఆథర్కి సంబంధించిన నాలెడ్జ్ మనం గెయిన్ చేసుకుంటాం. కానీ ఇక్కడ అన్ని ఆథర్స్కి సంబంధించి ఇంపార్టెంట్ ఉంటాయి కదా కొన్ని, అలాంటి ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి ఇక్కడ చేకూర్చడం జరిగిందనమాట. సో నీకు నిజంగా అన్ని బుక్స్ చదివే ఓపిక టైం లేనప్పుడు దిస్ ఈజ్ ద బెస్ట్ సొల్యూషన్ అనమాట. ఇందులో చాలా ఇంపార్టెంట్ విషయాలు మనకి ఇక్కడ చెప్పారు. అండ్ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్లో కూడా ఎలాంటి ప్రోగ్రామ్స్ జరుగుతున్నాయి, ఎక్కడెక్కడ ఏమేమి జరుగుతున్నాయి అనేవి ప్రతిదీ మనకి ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఉంటుందన్నమాట. సో మనం అన్నీ చూడలేం కదా, ఇది ఒక్క బుక్ చదివితే మనకి చాలా ఇన్ఫర్మేషన్ జరుగుతుంది. అండ్ ఇది కాస్ట్ ఎఫిషియెంట్ కూడా. ఇయర్లీ మీరు ఒక 700 కట్టాల్సి ఉంటుంది, లేదా మంత్లీ ఒక 30 రూపీస్. ఇది ఏంటంటమ్మా, ఏజ్ పెరిగే కొద్దీ మోకాలు నొప్పులు అవి ఎక్కువ అవుతూ ఉంటాయి కదా. అసలు నొప్పులు ఎందుకు వస్తాయంటే అక్కడ మీకు ప్రాణశక్తి సరిగ్గా ప్రవహించకపోవడం వల్ల మీకు నొప్పులు అనేవి వస్తుంటాయి. మీరు బాధపడుతుంటారు కదా నొప్పులతోని. మీరు ధ్యానం చేస్తున్నారు, కానీ ఇది కూడా పెట్టుకొని ధ్యానం చేయండి. దాని ద్వారా ఏంటంటే ఇక్కడ పిరమిడ్స్ ఉన్నాయి కదా దీని మీద, ఈ పిరమిడ్స్ ద్వారా మనకి ఆ విశ్వంలో ఉన్న శక్తి అనేది ఎక్కువగా గ్రహించబడుతుంది. ఆ శక్తి అనేది మీలో ప్రవహిస్తే నొప్పులు అనేవి మెల్లిగా తగ్గుకుంటూ వస్తాయి అన్నమాట. సో ఇది ఈజీ. మీ ధ్యానం ఎలాగో అలవాటు ఉంది కాబట్టి ఇది జస్ట్ ఇలా మీకు ఎక్కడైతే కొంచెం ఇబ్బందిగా నొప్పులుగా ఉంటుందో అలా పెట్టుకొని మీరు యథావిధిగా ధ్యానం ఎలా చేసుకుంటారో అలా చేసుకోండి. మోకాల దగ్గర మీకు నొప్పి ఉందనుకో, మోకాల దగ్గర ఇలా పెట్టుకోండి. ఓకేనా, మీకు చాలా హెల్ప్ అవుతుంది ఇది. మనం పార్వతీ పిరమిడ్కి వెళ్తున్నాము. సో ఇప్పుడు మనం చూస్తుంది పార్వతీ పిరమిడ్. దీనికి ఆపోజిట్ మనకి లైబ్రరీ ఉంటుంది. ఆధ్యాత్మిక పుస్తకాలు ఇంకా ఎన్నో మనకి ఈ లైబ్రరీలో అవైలబుల్గా మనకు ఉంటాయి. ఇక్కడే మన గురువుగారు కూడా బ్రహ్మర్షి సుభాష్ పత్రి గారు ఎంతో టైం స్పెండ్ చేసి ఆయన కొన్ని లక్షల పుస్తకాలు చదివి మనకి ఇంత గొప్ప జ్ఞానాన్ని ఇంత మందికి చేర్చారు. దీని స్పెషాలిటీ ఏంటి అని అంటే, ఇక్కడ ప్రతి ఒక్క రాయిని కూడా జీవరాయిగా సంబోధించారు వీటిని. ఎందుకు అని అంటే పిరమిడ్స్, లైబ్రరీ ఇవేవి కన్స్ట్రక్షన్ జరగకంటే ముందు ఇది ఒక ఫారెస్ట్ ఏరియా లాగా ఉండేది. అండ్ ఇక్కడ చుట్టుపక్కల ప్రజలందరూ కూడా ఇక్కడికి వచ్చి వాళ్ళు కొంచెం ఈ నేచర్లో టైం స్పెండ్ చేసి హీల్ అయ్యి మళ్ళీ తిరిగి వెళ్ళిపోయేవాళ్ళు. సో అంత ఎనర్జీ అనేది ఇక్కడ ప్రతి ఒక్క రాయికి, చెట్టుకి, అన్నిటికీ ఉంది. అందుకే వీటికి జీవరాలు అనే పేరు కూడా వచ్చిందనమాట. సో దీనికి పార్వతీ పిరమిడ్ అని పేరు పెట్టారు కాబట్టి మనకి పార్వతీ మాత కూడా అక్కడ ఉన్నారు. పార్వతీ మాత దగ్గరికి వెళ్ళి అక్కడ మెడిటేషన్ కొద్దిసేపు చేసుకొని మనం
నెక్స్ట్ ప్లేస్కి వెళ్దాం. ఇప్పుడు మనం గురువుగారు నివసించిన స్థలం చూద్దాము. దీనిని మహాపరినిర్వాణ స్థలం అంటారు. గురువుగారు తుది శ్వాస కూడా ఇక్కడే విడిచారు. ఇప్పుడు ఇక్కడ అఖండ ధ్యాన సాధన కొనసాగుతుంది. అలాగే వారు ఉపయోగించిన వస్తువులన్నీ కూడా ఇక్కడ భద్రపరచబడ్డాయి. మొత్తానికి ఈ వీడియో ద్వారా ఈ ప్లేస్ గురించి మీకు కొంచెం ఐడియా వచ్చింది అనుకుంటున్నాను. సో మనతో మనం ప్రాపర్గా ఒక టైం స్పెండ్ చేయాలి అని అనుకుంటే మటుకు దిస్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేస్ ఫర్ బోత్ మెడిటేషన్ అండ్ స్వాధ్యాయ. ఇలాంటి మరిన్ని స్పిరిచువల్ ట్రావెల్స్, ప్లేసెస్, భగవద్గీత సారాంశాలను తెలుసుకోవడానికి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అభిప్రాయాలను కమెంట్స్లో తెలియజేయండి. అండ్ ప్లీజ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ హూ నీడెడ్ టు సీ దిస్. థ్యాంక్ యూ.